మా టెర్రస్ గార్డెన్ లో కొన్ని డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చినాయి. వాటిని కోసుకుంటున్నాము. ఈసారి చాలా చిన్నగా వచ్చినాయి అన్నీని. ఎందుకంటే అవి ఒక 4-5 ఇయర్స్ క్రితం పెరుగు బకెట్ లో పెట్టినాయి అనమాట. చిన్న బకెట్లో అవి చిన్న కొమ్మలు పెట్టామన్నమాట. కానీ అవి పెద్దవి అయిపోయి దానికి మొత్తం వేర్లే ఉండుంటాయి బహుశా. అక్కడ దాంట్లో మట్టి ఏమి ఉండుండదు. దానికి బలం చాలక అన్ని చిన్నవి వచ్చినాయి అనమాట ఈసారి. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. కానీ ఇప్పుడు పెద్ద వాటిలో మార్చాలంటే చాలా కష్టంగా ఉంటుంది. 2 ఇయర్స్ నుండి అనుకుంటున్నాం గానీ మార్చడానికి భయపడుతున్నాం అనమాట. ఎందుకంటే అవి ముళ్ళుంటాయి మొత్తం చెట్టంతా. దాన్ని వేరే టబ్బుల్లోకి మార్చాలంటే కష్టంగా ఉంది. అందుకే అలా ఉంచేసాము. కానీ చూడండి ఎంత చిన్నగా వచ్చినాయో. ఎవరికైనా ఇవ్వాలన్నా సరే చాలా చిన్నగా అనిపిస్తున్నాయి. ఈ మొత్తం ఒక చిన్న ఒక మూరుడంత కొమ్మ కొన్నాం అనమాట మేము నర్సరీలో. ఇవి మొత్తం ఇలా ఇంత పెద్దగా అయిపోయి ఇంకా వేరే టబ్బుల్లో కూడా ఉన్నాయి. ఇంకొక సైడు కొమ్మలు నాటి నేను చిన్న ఇసుకలో పెట్టేసి కొమ్మలు కట్ చేసి వాటిని పెద్ద తర్వాత ఒక 1 ఇయర్ అలా ఉంచేసాను. 6 months 1 ఇయర్ లోపు మళ్ళా వర్షం కాలం నాటికి పెద్ద టబ్బుల్లో పెట్టాను. 100 రూపాయల టబ్బు, బ్లాక్ టబ్బులు ఉంటాయి కదా, దానిలో పెట్టాను. అవి కూడా చాలా బాగా వస్తున్నాయి. ఆ చెట్టు అయితే కొద్దిగా పర్లేదు. ఎందుకంటే కొత్తగా పెట్టాం కాబట్టి ఇంకా టబ్బులు కూడా పెద్దగా ఉన్నాయి కాబట్టి ఏం పర్లేదు. కొంచెం లావుగానే వస్తున్నాయి. ఇవి మాత్రం చాలా చిన్నగా వచ్చినాయి ఈసారి. అవతల పెద్ద టబ్బుల్లో మాత్రం కొంచెం పర్లేదు. ఇవన్నీ చిన్న చిన్నగా వచ్చినాయి. చాలా చిన్నగా తెలిసిన వాళ్ళకు కూడా ఇచ్చాము. చాలా చిన్నగా ఉన్నాయి. ఏమనుకుంటారని కూడా బాధ అనిపించింది ఇవ్వాలంటే. కానీ ఎవరో ఒకరికి ఇవ్వాలన్నట్టుగా 2-3 కాయలు అలా ఇచ్చానన్నమాట. అన్నీ మనమే తింటే బాగుండదు కదా, అందరికి ఇవ్వాలి. అందువల్ల ఈ పెద్ద కాయలు మాత్రం ఒక్కొక్కటే ఇచ్చాను. కొద్దిగా పెద్దగా ఉన్నాయి. ఎవరికైనా ఇవ్వాలనుకుంటే. ఇక చిన్న కాయలు మాత్రం 3 కలిపి ఇచ్చాను అనమాట. ఒక్క కాయ పెద్దగా ఉన్న వాటికి ఒక్క కాయ ఇచ్చాను. అలా ఈసారి అలా మొత్తం ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళకి అలా ఇచ్చేసాము. ఇంకా చూడాలి మరలా ఎప్పుడు వస్తాయో. ఎక్కడన్నా 1-2-3 కాయలు అలా ఉన్నాయి కానీ అవి అవి కూడా చిన్నగానే ఉన్నాయి ఈసారి. అటు చూడండి పక్కకి చాలా వచ్చినాయి. ఫస్ట్ లోనే ఈ చెట్టు పెట్టేటప్పుడు మాత్రం ఫస్ట్ లోనే మనం పెద్ద టబ్బుల్లో పెట్టుకుని పైకి మనకి కర్ర గాని ఏదైనా కట్టుకుని పైన టైర్ కట్టుకుని దాని మీదకి వాలే విధంగా పెట్టుకోవాలి. ఫస్టే మనం అంతా సెట్ చేసుకుని ఈ కొమ్మ పెట్టుకోవాలన్నమాట. లేకపోతే చాలా కష్టం అవుతుంది. మాకు ఫస్ట్ లో కదా ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అసలు అప్పటికి మార్కెట్ లోకి రాలేదు పెద్దగా. అప్పుడు కొన్నాం అనమాట దీన్ని. మామూలుగా యూట్యూబ్ లాట్లో చూసి ఎక్కడెక్కడో వాళ్ళు పెడుతున్నారు. వాటిని చూసి మనం కూడా పెడదాం అన్నట్టుగా ఒకటి చిన్నది కొన్నాను అనమాట. ఒక 100 రూపీస్ లోపు 80 రూపీస్ ఎంతో ఒక కొమ్మ, చిన్న కొమ్మ కొన్నాము. అలా పెట్టాము. అది ఎలా పెట్టాలి ఏంటనేది అప్పటికి మాకు ఇది లేదనమాట. అంత అవగాహన లేదు. తర్వాత అందరూ మన ఈ ఏరియాలో పెట్టి ఇలా పెట్టాలి, ఇంకా పైన టైర్ పెట్టాలి, ఇలా వేలాడదీయాలి అన్నట్టుగా చెప్తున్నారు తర్వాత. అప్పటికే మా మొక్కలు చాలా పెద్దగా అయిపోయినాయి. మొత్తం పాకేసి అన్ని తీయడానికి వీలు లేకుండా అయిపోయినాయి అనమాట. ఇంకా మేమేం చేయలేకపోయాము. ఇప్పుడు అలా చేద్దామన్నా సరే చేయలేని పరిస్థితిలో ఉన్నాము. ఇంకా అలా వదిలేసాం. చిన్నగా వస్తే వచ్చినాయిలే అనేసి అలా వదిలేసాము. ఇంకా దాన్ని ఏం చేయలేము అనమాట. ఈ పెద్దగా వచ్చిన మాత్రం నేను కొమ్మలు పెట్టాను అన్నా కదా, అవతల కొమ్మలు తీసి ఇటు పెట్టాను అన్నా కదా ఇసుకలో పెట్టి, దానికి వచ్చినాయి అన్నమాట. ఇవి కొద్దిగా పెద్దగానే వచ్చినాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ఎప్పుడు కోసినా సరే అడావుడిగానే కోస్తా ఉంటాము మేము.
మేము ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు హడావుడిగా తీసేసి వీడియో తీసి పెడతాం అనమాట. ఈసారి కూడా అలాగే అయ్యింది, అంత హడావుడిగా అయిపోయింది. ఎందుకంటే ఒక్కొక్కసారి కోతులను చూసి కూడా కట్ చేస్తాం అనమాట. కోతులు దూరంగా కనిపిస్తే ఇంకా వచ్చి తినేస్తాయేమో అనేసి హడావుడిగా కట్ చేసేస్తాం అప్పటికప్పుడు. అలా ప్రతిసారి డ్రాగన్ ఫ్రూట్స్ కోసేటప్పుడు హడావుడిగానే కోస్తాం. చూశారు కదా ఎన్ని కాయలు వచ్చినాయో. ఇవన్నీ పంచిపెట్టేసాను, అంటే అందరికి మా తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి అలా ఇచ్చేసాను. ఈసారి ప్రతిసారి ఇస్తా ఉంటాము, ఈసారి మాత్రం మేము అసలు ఉంచుకోలేదన్నమాట, మొత్తం ఇచ్చేసాము. ఎందుకంటే మరలా తర్వాత వస్తే రావు, ఆగిపోవచ్చు, రాకపోతే మరలా ఇవ్వకపోతే బాగుండదు కదా అనేసి ఇవ్వాలనుకున్న వాళ్ళందరికీ ఈసారి మొత్తం ఇచ్చేసాము. చూసారు కదా మా టెర్రస్ గార్డెన్ లో వచ్చిన డ్రాగన్ ఫ్రూట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా చేయించండి. అలాగే బెల్ సింబల్ క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.